ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. చాలా నోటికి చాలా రుచిగా పుల్లగా కారంగా ఉప్పుగా ఉంటుంది ఈ కర్రీ. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా ఎందులోకైనా బాగుంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే చాలా ఇష్టం నాకైతే. ఎందుకంటే ఇవి మినపొడియాలు. మినపప్పుతో ఎండాకాలం వస్తున్నప్పుడు ఇలాగ పడతారు ఫ్రెండ్స్. మినపప్పు వడియాలు ఇవి చలికాలంలో వండుకున్నా బాగుంటుంది. వేడివేడి అన్నంలో తిన్నామంటే ఇంకా చాలా బాగుంటుంది. కావాల్సినవి ఏంటంటే మినపొడియాలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా బాగా కోసుకోండి. పులుసులో కాబట్టి చాలా బాగుంటుంది. ఇదిగోండి చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద బండి పెట్టుకుని నూనె వేసుకుంటాను. నూనె తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత పడుతుందో చూసి వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఫస్ట్ తాలింపు వేసుకోవాలి. అంటే వడియాలు వేయించుకున్న తర్వాత తాలింపు వేసుకోండి. అర్థమైందా? ఫస్ట్ వడియాలు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. నూనె కాగనివ్వండి బాగా. నూనె కాగిపోయింది ఫ్రెండ్స్. ఇందాక మనం వడియాలు తీసి పెట్టుకున్నాం కదా, వాటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకున్నామంటే మాడిపోతుంది. అందుకే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. అటు మాడిపోకుండా చక్కగా వేయించుకోండి ఫ్రెండ్స్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇవి ఎలా పడతారో కూడా మీకు ఒక వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. చూసారా, కలర్ చేంజ్ అవుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి. చూసారా, కొన్ని ఎప్పుడే వేగిపోయాయి. చూసారా, కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేగిపోయాయి ఫ్రెండ్స్. తీసేసి పక్కన పెట్టేసుకుందాం మనం. వీటిని ఎక్కువ వేగినాయి అంటే టేస్ట్ బాగోదు ఫ్రెండ్స్. వీటిని తీసి పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ కాకుండా ఫస్ట్ తాలింపు వేసుకుందాం మనం. కొంచెం తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుని దోరగా వచ్చేటట్టు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ మాత్రం కర్రీకి ఉల్లిపాయ ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది. అలాగని మాకండి టేస్ట్ పోతుంది. ఇలా వేగుతూ ఉండగానే మనం ఇందాక వేపి పెట్టుకున్నాం కదా వడియాలను కూడా వేసేసి ఉల్లిపాయతో పాటు వేయించుకోవాలి ఇంకొంతసేపు. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేసుకోవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వడియాలు పట్టేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పడతారు. అందుకోసమని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవసరం లేదు. ఇప్పుడు కొంచెం పసుపును కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఇవన్నీ నేను కొంచెం పసుపు వేసాను, అలాగే టేస్ట్కి సరిపడంత ఉప్పు కూడా వేస్తున్నాను. కాసేపు మగ్గిన తర్వాత అప్పుడు కారం వేసుకుందాము. ఇంకొంచెం పసుపు పడుతుంది అనుకుంటా ఫ్రెండ్స్. ఇందులో కారము కొంచెం ఉప్పు కూడా ఎక్కువే పడుతుంది. ఎందుకంటే వడియాలులోకి కావాలి కదా, అందువల్ల.
ఇప్పుడు కారం కూడా వేసేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చింతపండు గుజ్జు ఉంటుంది కదా, కొంచెం చింతపండు గుజ్జు వేసి ఉడికించేసుకోవాలి. చింతపండు కన్నా కొంచెం ముందు కొంచెం వాటర్ పోసుకొని ఉడుకుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఈ వాటర్ అంతా ఎగిరేటప్పటికి మనం చింతపండు గుజ్జు రెడీ చేసుకుని చింతపండు గుజ్జు వేసుకుందాం. ఇవన్నీ వాటర్ మొత్తం ఎగిరిపోయింది. ఇప్పుడు చింతపండు గుజ్జుని పోసేసుకుని కూర దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి. మూత పెట్టి మగ్గనిచ్చుకోండి ఫ్రెండ్స్. మూత పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. ఒక 10 to 15 minutes ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. అయిపోయిందేమో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి చక్కగా మొత్తం మిగిలిపోయి కూర చాలా దగ్గరికి వచ్చేసింది. ఇంతే ఫ్రెండ్స్, అంతా సింపుల్గా. కూర ఉడికిపోయిందని ఎలా తెలుస్తుందంటే ఇదిగోండి, వడియాల్ని నొక్కితే మెత్తగా అయిపోవాలి, అప్పుడే ఉడికినట్టు ఫ్రెండ్స్. ఉడికిపోయింది. ఇప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.